హలో ఫ్రెండ్స్, నేను మీ శిరీష వనపల్లి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది చెన్నై కేరళ ట్రిప్లో మేము సెకండ్ డే ఏం చేసామో అదంతా ఈ వీడియోలో ఉంటుందండి. చెన్నై నుండి కేరళ వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే మేము త్రిశూర్లో దిగాము. త్రిశూర్ దిగగానే ఫస్ట్ అయితే మేము వడకనాథ్ టెంపుల్ అయితే దర్శనం చేసుకున్నామండి. త్రిశూర్ రైల్వే స్టేషన్లో దిగ్గానే ఫస్ట్ అయితే మేము లగేజ్ అంతా క్లాక్ రూమ్లో పెట్టేసామండి. ఇంకా అక్కడే వెయిటింగ్ హాల్లోనే మేము మొత్తం అందరం కూడా ఫ్రెష్ అప్ అయిపోయాం. ఇంకా అలాగే అక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా మేము రైల్వే స్టేషన్లోనే తినేసాము. బ్రేక్ఫాస్ట్ కూడా ఇంకా సేమ్ మన ఆంధ్ర తెలంగాణ అలాగే ఉన్నాయి. ఇడ్లీ, వడ, దోశ ఇలాంటివన్నీ కూడా మనకు దొరుకుతున్నాయి. సో టిఫిన్ విషయంలో కూడా మీరు ఏం ఇబ్బంది పడక్కర్లేదు. కేరళ ఫుడ్ సన్ఫ్లవర్ ఆయిల్తో కాకుండా కొబ్బరి నూనెతో చేస్తారేమో అని ఆలోచనే పెట్టుకోకండి. ఈ కేరళలో ఎక్కడ పడితే అక్కడ మన తెలుగు వంటలు అయితే మనకు దొరుకుతున్నాయి. సో టిఫిన్ కూడా చేసేసిన వెంటనే ఇంకా మేమైతే వడకనాథ్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. రైల్వే స్టేషన్ నుంచి మేమైతే ఇక్కడికి ఆటోలో వచ్చామండి. ఈ ఆటోలు ఇవన్నీ కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంటాయి. ఇక్కడ పెర్ హెడ్ 10 రూపీస్ అండి. ఆటోకి 3 మెంబర్స్ అయితే కూర్చోవాలి. చాలా రీజనబుల్గా అనిపించింది నాకైతే. ఇదేనండి వడకనాథ్ టెంపుల్. టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే చుట్టూ కొబ్బరి చెట్టులతో చాలా బాగుంటుందండి. చాలా ఓల్డ్ టెంపుల్ ఇది. ఈ టెంపుల్ వచ్చేసి 1600 ఇయర్స్ బ్యాక్ అయితే కట్టిన టెంపుల్ అండి. టెంపుల్ కి ఇది మెయిన్ ద్వారం అండి. ఇది కాకుండా ఈ టెంపుల్ కి 4 ద్వారాలు అయితే ఉంటాయి. ఈ టెంపుల్ ని కేరళ ఆర్కిటెక్చర్ కి ఎగ్జాంపుల్ గా చెప్తారు. కేరళలోకి అడుగు పెట్టగానే ఫస్ట్ విజిట్ చేసిన ప్లేస్ ఏమో నాకైతే చాలా కొత్తగా అనిపించింది. చాలా రిఫ్రెషింగ్ గా కూడా అనిపించింది. అందరూ పంచలతో, అందరూ వైట్ శారీతో అయితే ఎక్కువగా కనిపించారు. ఇది ఈ టెంపుల్ కి మెయిన్ ద్వారం అండి. ఈ టెంపుల్లోకి వెళ్తుంటే కేరళ కళంతా ఉట్టిపడుతున్నట్టు ఉంటుంది. చాలా ట్రెడిషనల్ గా ఉంటుంది టెంపుల్ అయితే. ఇక్కడ ఈ టెంపుల్లో ఏనుగుల పండుగ అనేది చేస్తారంట అండి. 100 ఏనుగులు ఒకేసారి వస్తాయంట. చాలా బాగా చేస్తారంట. ఇంకోటి ఏంటంటే శివరాత్రి కూడా చాలా గ్రాండ్ గా చేస్తారంట ఇక్కడ ఈ వడకనాథ్ టెంపుల్లో మెయిన్ గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మనకి ఎక్కడ కూడా శివలింగం అనేది కనిపించదండి. ఎందుకు అంటే పూర్వం నుండి కూడా ఈ టెంపుల్లో శివలింగానికి నెయ్యితో అభిషేకం చేస్తూ ఉంటారంట. సో ఆ నెయ్యి అంతా కూడా ఒక కొండ రూపంలో అయితే అయిపోయిందంట. అప్పటి నుంచి కూడా ఆ నెయ్యి పైనే అభిషేకం చేస్తూ ఉంటారంట. అంత నెయ్యి అప్పటి నుంచి ఉన్నా సరే కూడా మనకి స్మెల్ అనేది కొంచెం కూడా అనిపించదంట అండి. ఈవెన్ ఈగలు, చీమలు కూడా అలాంటివి కూడా అసలు ఆ శివలింగం దగ్గరికి కూడా కొంచెం కూడా వెళ్ళవంట. ఇక్కడ వీడియోలో ఒక చిన్న ఫోటో పెట్టాను చూడండి. మనకి ఈ టెంపుల్లో శివుడు, స్వామివారు అయితే మనకి ఇలాగే కనిపిస్తారు. ఈవెన్ సమ్మర్ లో కూడా ఎండ వేడి వల్ల కూడా కొంచెం కూడా నెయ్యి అనేది కరగదంటండి. అప్పటి నుంచి కూడా అలాగే ఉందంట. ఈ టెంపుల్ యొక్క స్టోరీ వచ్చేసి పరశురాముడు 21 టైమ్స్ మొత్తం భూమండలం అంతా తిరిగి క్షత్రియులని సంహరిస్తాడు. తరువాత పరశురాముడు ఒక యజ్ఞం చేసి క్షత్రియుల నుండి ఆక్యుపై చేసిన ల్యాండ్ అంతా కూడా బ్రాహ్మణులకు ఇస్తాడు. ఇలా ఆక్యుపై చేసిన ల్యాండ్ అంతా బ్రాహ్మణులకు దానం చేసిన తర్వాత పరశురాముడు తపస్సు చేయడానికి ల్యాండ్ అనేది లేక సముద్రుడిని ల్యాండ్ కావాలని చెప్పి కోరుతాడు. అప్పుడు సముద్రుడు ఏం చెప్తాడంటే గొడ్డలి ఇచ్చి ఈ గొడ్డలిని సముద్రంలోకి విసిరమంటాడు. విసిరినంత వరకు స్థలాన్ని పరశురాముడికి ఇస్తానని చెప్తాడు. సో పరశురాముడు లేట్ చేయకుండా గొడ్డలిని విసురుతాడు. తరువాత పరశురాముడు కైలాసానికి వెళ్ళి శివుడు, పార్వతి, వినాయకుడు ఇంకా కుమారస్వామికి ప్రార్థించగా పరశురాముడు ప్రార్థనకు కరిగి శివుడు, పార్వతి, వినాయకుడు ఇంకా కుమారస్వామి భూమిపైకి వచ్చి ఒక మర్రి చెట్టు కింద వెలుగులా కనిపిస్తారు. స్వామి వారికి అదే ఇష్టమైన ప్లేస్ అని గమనించిన పరశురాముడు అక్కడ ఒక ఆలయాన్ని నిర్మిస్తాడు. తరువాత కొచ్చిన్ రాజులు మళ్ళీ ఒక టెంపుల్ని రీబిల్డ్ చేసి ఇదే శివలింగాన్ని మళ్ళీ ఇప్పుడున్న టెంపుల్లోకి పెట్టి అప్పటి నుంచి కూడా పూజలు కొనసాగిస్తున్నారు. ఈ టెంపుల్లో డ్రెస్ కోడ్ చాలా మెయిన్ అండి. ఎందుకంటే అబ్బాయిలకి కంపల్సరీ షర్ట్ లేకుండానే లోపలికి అలౌ చేస్తారు. ఈవెన్ చిన్న పిల్లలకి కూడా షర్ట్ లేకుండా అలౌ చేస్తారు. మెయిన్ టెంపుల్ కండి ఇది ఓన్లీ రూల్. ఇంకా బయట చిన్న చిన్న టెంపుల్స్కి ఏంటంటే మామూలుగా మనం షర్ట్ వేసుకొని తిరగచ్చు. అమ్మాయిలకైతే సారీ కానీ చుడిదార్ కానీ వేసుకోవాలండి. ఈ టెంపుల్ అయితే చాలా అంటే చాలా పెద్దదండి. మొత్తం కంప్లీట్ టెంపుల్ అయితే 9 acresలో ఉందంట. ఇంకా ఈ టెంపుల్ యొక్క టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 4 to 11 అంట. మళ్ళీ ఈవినింగ్ 4 to 9 o'clock వరకు ఉంటుందంట. మేమందరం ఇంకా దర్శనం కంప్లీట్ చేసేసుకొని బయటకు వచ్చి ఇలా కొంచెం టైం అయితే స్పెండ్ చేసాం.
ఇక్కడ టెంపుల్ నుండి బయటికి రాగానే ఇక్కడ ఒక ఆవిడ చూడండి ఏదో మ్యూజిక్ వాయిస్తో ఏదో సాంగ్లా పాడుతుంది. మీకు దీనికోసం ఏమైనా తెలిస్తే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదేంటా అని. ఇంకా దర్శనం అంతా కంప్లీట్ చేసుకొని లోన కొన్ని ఫొటోస్ అయితే దిగేసి ఇంకా బయటకైతే వచ్చేసామండి. ఇంకా బయటికి రాగానే మా అత్తయ్య వాళ్ళైతే కొన్ని తేగలు అయితే తెచ్చారు ఊరి నుంచి. సో వాళ్ళు తింటున్నారు. అవి చూసి ఇక్కడ కేరళ వాళ్ళైతే వచ్చి మీరు ఏం తింటున్నారు మాకు కూడా కొంచెం పెట్టండి అని చెప్పి అడిగారు. సో అత్తయ్య వాళ్ళైతే కొంచెం తేగల పైన ఉన్న దాన్ని అంతా క్లీన్ చేసి వాళ్ళకైతే షేర్ చేశారు తినమని చెప్పి. వాళ్ళ రియాక్షన్ చూడండి ఒకసారి తింటున్నప్పుడు. Road left out. ఇక్కడ మేము టెంపుల్కి లోన ఇంకా టెంపుల్కి బయట మేము తీసుకున్న ఫొటోస్ అయితే షేర్ చేస్తున్నాను. ఇంకా మేము నెక్స్ట్ వెళ్ళే టెంపుల్ వచ్చేసి గురువాయూర్ టెంపుల్ అండి. ఆ వీడియోని కూడా నేను నెక్స్ట్ షేర్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.